నమస్తే. చట్టాలు నేరస్తులను శిక్షిస్తాయి, కానీ సమాజంలో మార్పు తీసుకురాలేవు. మహిళల రక్షణ అనే విషయానికి వచ్చేసరికి చాలా ప్రశ్నలు వస్తాయి. అసలు అమ్మాయి ఎలా ఉండాలి, ఎటువంటి డ్రెస్సింగ్ వేసుకోవాలి, అర్ధరాత్రి అమ్మాయి బయటకు వెళ్ళొచ్చా అని. కానీ వీటన్నింటికి కారణం ఎవరు, వేధింపులకు గురి చేస్తుంది ఎవరు, ఇందులో పురుషుల పాత్ర ఏంటి అనే విషయాలని కోట్ చేస్తూ ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నారు స్టాండ్ విత్ హర్ అంటూ. ఆవిడే చారు సిన్హా ఐపీఎస్. అండ్ దేశంలోనే ఫస్ట్ టైం అంటే నలుగురు ఐపీఎస్ ఆఫీసర్స్ లో వన్ ఆఫ్ ద మహిళా ఆఫీసర్ ఆవిడ. ఒక పక్క నక్సలిజాన్ని, మరొక పక్క టెర్రరిజాన్ని హ్యాండిల్ చేసిన వారిలో ఉన్నటువంటి ఏకైక మహిళా ఐపీఎస్ ఆఫీసర్. అండ్ హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ లో మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా జస్ట్ ఒక 10 minutes లోనే అక్కడికి వెళ్తూ వారికి రక్షణ కల్పిస్తూ ఎన్నో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ మహిళల రక్షణ విభాగంలో ఒక పెను మార్పులను అయితే తీసుకొస్తున్నారు. ఇటు సైబర్ సెక్యూరిటీ నుంచి అలాగే వర్క్ స్పేస్ వరకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని రెక్టిఫై చేస్తూ స్టాండ్ విత్ హర్ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. ఆవిడే విమెన్ సేఫ్టీ వింగ్ డీజీ, లేడీ సింగం గా పేరొందిన చారు సిన్హా ఐపీఎస్. ఇవాళ మనతో పాటు పాడ్కాస్ట్ లో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఓకే. సో ఈ బిజీ లైఫ్ లో ఐ థింక్ ఎవరైనా ఎలా ఉన్నారు అని అడిగి పిలుపు కూడా చాలా దూరం అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఎవరైనా హౌ ఆర్ యు అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుందా? ఐఎమ్ ఫైన్, అంతేనా? దట్స్ ఆల్. ఓకే. సో మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది, లిటిల్ బిట్ నర్వస్ గా ఉంది, బట్ దాన్ని పక్కన పెట్టేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఫ్యామిలీలో మీరు పుట్టిన ఆ టైంలో ఇంట్లో ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళి దట్టు ఒక ఐపీఎస్ దాన్ని చూస్ చేసుకుంటే పేరెంట్స్ ఒకంత ఆలోచించాల్సిన సిచ్యువేషన్, అంటే అప్పట్లో సిచ్యువేషన్స్ అలా ఉండేవి. బట్ మీ పేరెంట్స్ సపోర్ట్ మీకు ఎలా ఉంది? సో మీరు అసలు ఐపీఎస్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? అంటే చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు అనగానే ఒక టైప్ ఆఫ్ వాతావరణంలో పెరుగుతారు, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? సో యాక్చువల్లీ ఒక రోజు 8th class లో ఉన్న టైంలో మా ఫాదర్ తో డిస్కషన్ స్టార్ట్ అయింది దట్ నేను ముందుకు వెళ్ళి ఏం కెరియర్ చూస్ చేయాలని. నాకు ఇది చాలా ఇండియా అంటే చాలా గౌరవం, నాకు పేట్రియాటిజం, నేషనలిజం, అది దట్ వాజ్ లాట్ ఇన్ మీ అండ్ ఐ యూస్ టు ఫీల్ వెరీ స్ట్రాంగ్లీ అబౌట్ ద కంట్రీ అండ్ ఐ మస్ట్ డూ సంథింగ్ ఫర్ ద కంట్రీ అని. సో నేను ఫాదర్ని అడిగాను, వాట్ కెన్ ఐ డూ ఫర్ మై కంట్రీ అండ్ ఐ డోంట్ వాంట్ జస్ట్ అ నార్మల్ జాబ్ ఇన్ సమ్ కంపెనీ అండ్ వాట్ కెన్ ఐ డూ? సో ఫస్ట్ హీ సెడ్, డూ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ ది ఆర్మీ? సో బట్ ఆర్మీలో అప్పుడు ఆపర్చునిటీస్ తక్కువ ఉండేవి. సో దెన్ హీ సెడ్, వై నాట్ ట్రై ద సివిల్ సర్వీసెస్? సో అప్పుడు నాకు సివిల్ సర్వీసెస్ గురించి ఏం ఐడియా లేదు. సో హీ ఎక్స్ప్లెయిన్ టు మీ, ఇలా ఉంటుంది, వాట్ ఈస్ ఐఏఎస్, వాట్ ఈస్ ఐపీఎస్, ఫారెన్ సర్వీస్ ఏంటి. సో ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను దట్ ఐ విల్ రైట్ ద సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. సో ఆ రోజు తర్వాత ఇంటర్మీడియట్ లో ఏం సబ్జెక్ట్స్ తీసుకోవాలి, గ్రాడ్యుయేషన్ లో ఏం సబ్జెక్ట్స్ తీసుకోవాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఏం సబ్జెక్ట్స్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ వాస్ ఆ సింగిల్ పాయింట్ ఫోకస్ తోనే నడిచింది దట్ సివిల్ సర్వీసెస్ తీసుకోవాలని. అండ్ నౌ వెన్ ఐ లుక్ బ్యాక్, ఒకసారి అనుకుంటాను, అరే ఐ వెంట్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్, సింగిల్ పాయింటెడ్ ఫోకస్. సపోజింగ్ ఐ హ్యాడ్ నాట్ గాట్ ఇన్ టు ఇట్, వాట్ వుడ్ ఐ హ్యావ్ డన్? And then I'm just grateful to God that I got into it. మీకు మీ ఫాదర్ కి ఆ డిస్కషన్ ఏ ఏజ్ లో స్టార్ట్ అయిందండి? 8th class. 8th class. Yeah, I was hardly 13 years old. అసలు ఆ ఏజ్ లో ఆడుకోవాలి, లేకపోతే ఫ్రెండ్స్ తో కొంచెం మంచిగా ఉండాలి, లేకపోతే టీవీ చూడాలి, కార్టూన్ చూడాలని ఉంటుంది. బట్ ఆ ఏజ్ లో అలాంటి డిస్కషన్ అంటే మంచి డిసిప్లైన్ పేరెంటింగ్ అనే చెప్పాలి. సో సే సంథింగ్ అబౌట్ యువర్ పేరెంట్స్ మ్యామ్. So both my parents have an art background. My father is from the Delhi College of Fine Arts. Then ikkada mana International Crops Research Institute for the Semi-Arid Tropics, ICRISAT ani, there's an international organization. Yes. So he joined that way back in 1974 as the manager of art and production. So all publications, all journals, everything used to come to him, which were done by the scientists, and then he would handle the publication, printing, etc. And my mother was a homemaker, but in between she kept going for different jobs. So she was teaching for some time in a school, and she has the ability to speak and communicate very well. So then for some time she started something from home. Then she also moved into art
and crafts. So she got into photography. Both my parents are very good photographers, and so I think my love for photography also comes from them. So we had a home full of all kinds of paintings. There's sometimes aluminum foil painting, copper foil paintings, which my mother would make, then terracotta work, then plaster of Paris work, and then paintings made by my father. So I also enjoy painting, but that was when I was young. Now I really don't have time for it. But ఇలాంటిది ఒక ఎన్వైరన్మెంట్ లో మేము ముగ్గురు ఉన్నాము. I am the oldest sister. We are 3 sisters, and so all 3 of us grew up in this kind of an environment. అసలు ఆ హోమ్ మేకర్ అనే పదం వాడకుండా ఉండాల్సింది. It doesn't make sense. కానీ అన్ని మల్టిపుల్ వర్క్స్ కానీ డిసిప్లైన్ గానీ ఆ టైమింగ్ పీరియడ్ గానీ పిల్లల్ని మేనేజ్ చేయడం గానీ నిజంగా సో అలాగే మీకు దైవభక్తి ఎక్కువ అనుకుంటా. ఎక్కడ చూసినా నాకు లైక్ గణేష్ పెయింటింగ్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్. అది మీరు అంటే ఎందుకు అంత ఇష్టం గణేష్ అంటే? So actually, when again we were hardly 18 years old when my father had a German friend. German friend of my father, tana naku introduce chesaru to autobiography of a yogi. Yoganand Paramahansa garidi autobiography undi. And so akkadi nunchi na spiritual journey start ayindi. Ante questioning about who is God, what is God, what role does he play in our lives, what is surrender, faith enti, bhakti enti, ivi anni akkadi nunchi spiritual questioning modalaindi. And then there were a series of experiences also, personal experiences also, whether it is with Shirdi Baba, whether it is with Satya Sai Baba. So there were a lot of experiences which mana mottam family had, sometimes in the form of dreams, guidance ante dreams lo ochindi, or sometimes in the form of vibhuti coming from the photographs in the puja room. There were a lot of beautiful experiences. So our spirituality, that became my anchor. అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ వస్తే అండ్ నాకు అర్థం కాకపోతే ఏం చేయాలి, మై ఓన్లీ వే అవుట్ వాజ్ టు సిట్ డౌన్, వాజ్ టు మెడిటేట్, గో డీపర్ అండ్ టు ఫైండ్ ఆన్సర్స్ విదిన్. ఓకే, అంటే మీకు అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరికిందా? మరి దేవుడు ఏం చేస్తారు, పాత్ర ఏంటి, ఏజ్ లో తెలుసు? ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ క్లారిటీ. ఓకే, సో అలాగే చాలా గ్రీనరీ మధ్యనే ఉన్నారు, మీ ఆఫీస్ మొత్తాన్ని గ్రీనరీతో నింపేశారు. సో ప్లాంట్స్ మన లైఫ్ లో ఎటువంటి పాత్ర పోషిస్తాయంటే? ఐ థింక్ ఆ లవ్ ఆఫ్ ప్లాంట్స్ కూడా నాకు నా మదర్ నుంచి వచ్చింది. సో అండ్ ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఆఫ్ గణేష్ ఆల్సో. మై మదర్ ఇస్ వెరీ ఫాండ్ ఆఫ్ గణేష్. షీ యూజ్డ్ టు మేక్ లాట్ ఆఫ్ గణేష్ పెయింటింగ్స్ అట్ హోమ్. సో అక్కడి నుంచి నాకు అది కూడా వచ్చింది. ఎస్, మై హోల్ హౌస్, మై ఆఫీసెస్, ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్లాంట్స్. కమింగ్ టు మహిళా భద్రతా విభాగం, ఈజీగా ఉన్నారు మీరు. సో అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ఎన్నో కేసెస్ మ్యామ్, తెలియనివి జరుగుతున్నవి, మన వరకు రాని సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఈ రోజుల్లో మహిళల భద్రతకు సంబంధించి మనం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఎక్కడో ఒక దగ్గర, అండ్ ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనకి చాలా అన్ని బయటపడుతున్నాయి. అంతకుముందు అలా ఉండేది కాదు. ఆయన ఎందుకు ఇన్ని చట్టాలు తీసుకొస్తున్నాం, ఇన్ని శిక్షలు వేస్తున్నాం, ఇంతమందికి ఇంత పనిష్ చేస్తున్నాం, కానీ అగైన్ అలాంటివి ఎక్కడో చోట జరుగుతున్నాయి. సో లోపం ఎక్కడుంది అంటారు? ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ద మైండ్ సెట్, కండిషనింగ్ ఆఫ్ మెన్. సో మనము మన సొసైటీలో చూస్తే, మనం మల్టిపుల్ స్పేసెస్ చూస్తే, అనే ఇంట్లో, వీధిలో, ట్రాన్స్పోర్టేషన్లో, దెన్ వెన్ వి టాక్ అబౌట్ లెట్ us say వర్క్ ప్లేస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ మల్టిపుల్స్ ప్లేసెస్ ఎక్కడ విమెన్ వర్క్, ట్రావెల్, స్టే ఎట్సెట్రా. ఇవన్నీ స్పేసెస్ చూస్తే దీంట్లో డిస్రెస్పెక్ట్ చాలా ఎక్కువ ఉంది. సో ఈ డిస్రెస్పెక్ట్ ఏ విధంగా మనము అర్థం చేసుకోవాలి? చాలా మంది అమ్మాయిలు, చాలా మంది అబ్బాయిలు అండొచ్చు, మగవాళ్ళు అండొచ్చు, వీళ్ళకి అర్థం కాదు. చాలా మంది మగవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు జోక్స్ క్రాక్ చేయడం అమ్మాయిల పైన, అది చాలా కామన్. అవును, కానీ వాళ్ళకి అర్థం కాదు దట్ ఈస్ నాట్ రైట్. అండ్ అమ్మాయిల గురించి వాళ్ళ బాడీ షేమింగ్ చేయడం, లేకపోతే వాళ్ళ క్లాస్మేట్ గురించి ఏదో చిన్న చూపు చూడడము, లేకపోతే ఒక అమ్మాయి చాలా సపోజింగ్ హర్ కంప్లెక్షన్ ఇస్ వెరీ డార్క్, దెన్ దాని గురించి మాట్లాడుకోవడము, అమ్మాయిలకి రేటింగ్ చేయడము, ఈ అమ్మాయి టాప్ క్లాస్, ఈ అమ్మాయి సెకండ్, ఈ అమ్మాయి థర్డ్, క్లాస్మేట్స్ కి.
ఆల్ దిస్ ఈజ్ వెరీ వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్. అండ్ డిస్రెస్పెక్ట్ ఓన్లీ అంటే మీరు అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తేనే డిస్రెస్పెక్ట్ కాదు, మీరు అమ్మాయి గురించి మాట్లాడితే కూడా అండ్ చెడ్డగా మాట్లాడితే కూడా అది కూడా డిస్రెస్పెక్ట్. ఇది మన వాళ్ళకి అర్థం కావటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బస్లో ఎవరైనా అబ్బాయి ఎంటర్ అయితే కెన్ హీ థింక్ దట్ ఆ బస్లో ఎవరైనా అమ్మాయిని టచ్ చేయడానికి నాకు అధికారం ఉంది? ఆ మైండ్ సెట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ కమ్స్ ఫ్రమ్ దేర్ కండిషనింగ్. So again, it's not that men are bad or they are rogues or they are villains. No, it's just that వాళ్ళకి కరెక్ట్ పద్ధతి, కరెక్ట్ విధంగా ఏ విధంగా అమ్మాయిల గురించి ఆలోచించుకోవాలి, ఏ విధంగా అమ్మాయిలతో కంఫర్టబుల్గా ఉండాలి వాళ్ళకి ఎవరు నేర్పించలేదు. మనం యాక్చువల్లీ చూస్తే ఆన్లైన్ వరల్డ్ చూస్తే మనకి మోస్ట్ ఆఫ్ దీస్ బాయ్స్ హ్యావ్ యాక్చువల్లీ నెవర్ హ్యాడ్ ఎనీ ఇంటరాక్షన్ విత్ గర్ల్స్. వాళ్ళు కో ఎడ్యుకేషన్ లో చదువుకోలేదు, ఓన్లీ అబ్బాయిల కాలేజ్ లో చదువుకున్నారు. సో వాళ్ళకి అమ్మాయితో ఎలా మాట్లాడుకోవాలి చాలా మందికి పెళ్లి అయ్యే వరకు తెలియదు. అమ్మాయితో ఎలా మాట్లాడుకోవాలి దే డోంట్ నో. అండ్ పెళ్లి తర్వాత కూడా హౌ టు బిహేవ్ విత్ ద వైఫ్, రెస్పెక్ట్ అంటే ఏంటి వాళ్ళకి తెలియదు. సో ఈ స్టాండ్ విత్ హర్ ప్రోగ్రామ్ ఎందుకు స్టార్ట్ అయ్యిందంటే, ఇంతకు ముందు సేఫ్ మొబిలిటీ ఇనిషియేటివ్ అని మేము స్టార్ట్ చేసాము బికాస్ ఆఫ్ మిస్బిహేవియర్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్. అంటే గ్రోపింగ్, టచింగ్, ఫ్లాషింగ్ ఇవి అన్నీ ఉంటాయి కాబట్టి. సో లాట్ ఆఫ్ గర్ల్స్ వర్ కంప్లైనింగ్ దట్ అసలు ఒక రోజు కూడా మేము ట్రావెల్ చేయలేకపోతున్నాము, రోజు ఆలోచించుకోవాలి మన స్వయంని ఎలా కాపాడుకుంటూ ఎలా నావిగేట్ చేయాలి త్రూ ట్రాన్స్పోర్టేషన్. సో అది స్టార్ట్ చేసినాక సేఫ్ మొబిలిటీ ఇనిషియేటివ్ దాంట్లో కంప్లైంట్స్ ఎక్కువ రావటం లేదు. ఎందుకు రావటం లేదు అని కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకుంటే, అవును మిస్బిహేవ్ చేశారు మేడం, కానీ ఈ రోజు కూడా మిస్బిహేవ్ చేస్తారు, రేపు కూడా ఎవరో ఒకరు చేస్తారు, ఎల్లుండి కూడా చేస్తారు, నేను ఎన్నిసార్లు కంప్లైంట్ ఇవ్వాలి, రోజు ఇవ్వాలి అలా అయితే. సో I realized that they had started normalizing misbehavior. So అక్కడి నుంచి ఈ ఆలోచన స్టార్ట్ అయింది దట్ మనము ఏం బిహేవియర్ ని నార్మలైజ్ చేస్తున్నాము. సో అట్ హోమ్ ఏం బిహేవియర్ ని నార్మలైజ్ చేస్తాము. ఒక అమ్మాయి ఒక అబ్బాయి బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటే హౌ డు పేరెంట్స్ ట్రీట్ దెమ్ అండ్ ఇట్ బికమ్స్ నార్మల్. ఆ డిస్క్రిమినేషన్ చేస్తే కూడా అది నార్మలైజ్డ్ అయిపోతుంది. అట్ వర్క్ ప్లేస్ ఒక అమ్మాయికి లెటెస్ సే ఒక మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్ లో అమ్మాయిది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది బికాస్ షీఈస్ అ పార్ట్ ఆఫ్ దట్ మీటింగ్. కానీ ఇస్ షీ అలౌడ్ టు టాక్? అండ్ సపోజింగ్ వేరే వాళ్ళు ఒక ఒపీనియన్ ఇస్తున్నారు, ఈ అమ్మాయికి ఒక వ్యతిరేకంగా ఒపీనియన్ ఉంది, ఇస్ షీ మేడ్ కంఫర్టబుల్ ఇనఫ్ అండ్ సేఫ్ ఇనఫ్? కెన్ షీ స్పీక్ అప్ ఆర్ విల్ షీ బి లాఫ్డ్ అట్ ఆర్ విల్ షీ బి మేడ్ ఫన్ ఆఫ్ or her opinion will just be dismissed? So do we provide women safe spaces for communication? ఎక్కడైనా ఉండొచ్చు, ఏదైనా ఆఫీస్ లో ఉండొచ్చు, ఏదైనా క్లాస్ రూమ్ లో ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు. అంటే ఇంట్లో is the boy's opinion given more importance or is the girl's opinion also given importance? So all this thinking which happened, the result of that was Stand With Her campaign. Stand With Her campaign లో మనము obvious crimes గురించి మాట్లాడుకోవడం లేదు. We are not talking about child sexual abuse, we are not talking about rape, we are not talking about this. What are we talking about? We are talking about everyday sexism. అంటే రోజు మాది మల్టిపుల్ స్పేసెస్ లో సెక్సిజం ఏ విధంగా ఆపరేట్ చేస్తుంది. సో ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్స్ ని కాల్ అవుట్ చేయడము, అది పాయింట్ అవుట్ చేయడము అండ్ ఆస్కింగ్ ద మెన్ that can you please stand with her, can you please support women? ఏ విధంగా సపోజింగ్ ఏదైనా సెక్సిస్ట్ కమెంట్ పాస్ చేస్తే or somebody is dismissing a woman's opinion or not giving her due respect, so అక్కడ మీరు ఇంటర్వ్యూన్ చేసి can you support that lady? Can you say okay ఆవిడ మాట కూడా విందాం, let us listen to her also. బస్ లో ఏదైనా మిస్బిహేవియర్ జరిగితే కెన్ వి సే కొంచెం పక్కనే జరుగురా, అమ్మాయి అన్కంఫర్టబుల్ గా ఉంది. లేకపోతే అందరూ అమ్మాయిలతో మిస్బిహేవియర్ జరుగుతుంది, అందరూ చూస్తూ ఉంటారు అంతే, దే డోంట్ సే అ వర్డ్. వీఆర్ రిక్వెస్టింగ్ మెన్, డోంట్ బి బై స్టాండర్స్ ఎనీమోర్, ప్లీజ్ బి అప్ స్టాండర్స్, జస్ట్ స్టాండ్ ఫర్ హర్. అంటే వెళ్ళి గొడవ పెట్టాలని మేము చెప్పడం లేదు, ఒక్క మాట చెప్తే కూడా మిగతా వాళ్ళు అలర్ట్ అయిపోతారు.
అండ్ కొంచెం ఆలోచించుకుంటారు, ఎస్ వాట్ ఐ సెడ్ వాజ్ నాట్ రైట్, నేను చేంజ్ చేయాలి, ఇది ఈ విధంగా నేను జోక్స్ క్రాక్ చేయకూడదు, డర్టీ జోక్స్ ఇలా క్రాక్ చేయకూడదు. అండ్ అప్పుడు మీరు ఆన్లైన్ గురించి మాట్లాడుకున్నాను, నిజంగా ఆన్లైన్ వరల్డ్ ఆల్మోస్ట్ అన్కంట్రోలబుల్ అయిపోతుంది. నిన్న కూడా నేను చూశాను, ఒక అమ్మాయి జస్ట్ ఒక సింపుల్ ఒపీనియన్ ఇస్తే ఒక 100 మంది నెగటివ్ కమెంట్స్ మొదలు పెట్టారు, ట్రోలింగ్ మొదలు పెట్టారు. అండ్ ట్రోలింగ్ లో కూడా వాళ్ళు ఏమనుకుంటారు, దట్ పోలీస్ వాచ్ చేయటం లేదు. బట్ దిస్ ఇస్ టు ఇన్ఫార్మ్ ఎవ్రీబడి, పోలీస్ ఈజ్ వాచింగ్. మెనీ ఇండివిజువల్ హ్యాండిల్స్, మెనీ గ్రూప్స్ ఆల్సో విచ్ ఇండల్జ్ ఇన్ అబ్యూజింగ్ విమెన్. అది మేము చాలా జాగ్రత్తగా వాచ్ చేస్తున్నాము అండ్ డెఫినెట్లీ కాన్సిక్వెన్సెస్ దానికి ఉంటాయి. సో ఒక వీడియోలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి పంపించిన వీడియో ఒక అమ్మాయికి, నీకు ఎలా రేప్ చేస్తానని మొత్తం డిస్క్రిప్షన్ ఇచ్చారు అమ్మాయికి. సో ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కన్సర్న్ పోలీస్, హైదరాబాద్ సిటీ పోలీస్ has registered a case. But and that boy is very young. So my concern is 18, 19, 20-year-old boys కి ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళ కండిషనింగ్, వాళ్ళ అప్బ్రింగింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా, దానిపైన రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్ ద్వారా వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు పాయింట్ అవుట్ జెంట్లీ దట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్, ఇది కరెక్ట్ చేయండి. అండ్ స్టాండ్ విత్ హర్ ప్రోగ్రామ్ ద్వారా వీఆర్ గోయింగ్ టు రీచ్ అవుట్ టు ఆల్ ద కాలేజెస్. పర్టికులర్లీ జూలై నెల నుంచి మొదలు పెడతాము రీచింగ్ అవుట్ టు కాలేజెస్. అండ్ అక్కడ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము దట్ అందర్ కాలేజెస్ లో థీమ్ ఆఫ్ ద మంత్ పైన మేము పంపించిన ప్యానెల్ డిస్కషన్స్ అండ్ వీడియోస్ అది చూసి స్టూడెంట్స్ స్వయంగా డిసైడ్ చేయాలి, మా క్యాంపస్ లో వాట్ ఈస్ అక్సెప్టబుల్ బిహేవియర్, మేము ఎలా బిహేవ్ చేస్తామో, అండ్ వాట్ ఈస్ నాట్ అక్సెప్టబుల్ బిహేవియర్ మేము కూడా చేయము, వేరే వాళ్ళకి చేయనివ్వము. సో ఐఎమ్ హోపింగ్ బై రీచింగ్ అవుట్ టు ద యంగ్స్టర్స్ ఇన్ అవర్ స్టేట్ దట్ ద చేంజ్ విల్ బిగిన్ ఫ్రమ్ దేర్. సో కమింగ్ టు సోషల్ మీడియా, మనం దాన్ని ఎంత బాగా వాడుకుంటే అంత మంచి రిజల్ట్ ఉంటుంది, ఎంత వాడుకుంటే కరెక్ట్ అంతలా ఉంటుంది. బట్ ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం, బట్ అలాంటివి రిపీట్ అవుతూనే ఉన్నాయి అగైన్. అండ్ సోషల్ మీడియా ప్రభావం యూత్ పై ఏ విధంగా ఉంది అంటున్నారు, వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటున్నారు, సో ఏం చెప్తారు? యాజ్ యూ సెడ్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కంటెంట్. మంచి కంటెంట్ ఎవరు పోస్ట్ చేస్తున్నారు, ఆ కంటెంట్ కి ఎవరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు. బట్ సపోజింగ్ ఐఎమ్ యంగ్ 19 or 20-year-old boy. అండ్ నా అభిప్రాయంలో అమ్మాయిలు దే ఆర్ నథింగ్. నా అభిప్రాయంలో వాళ్ళకి మాట్లాడుకోవడానికి హక్కు లేదు, వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి దే ఆర్ నాట్ మై ఈక్వల్. సో సపోజింగ్ నా కండిషనింగ్ ఆల్రెడీ ఇలా ఉంది, అవును, వాట్ ఎవర్ కంటెంట్ ఇస్ దేర్ ఆన్ సోషల్ మీడియా, నేను ఇలాగే ఈ కంటెంట్ ని పికప్ చేస్తాను. అవును మ్యామ్, ఇప్పుడు ఒక వీడియో మనం నచ్చింది ఒక 30 seconds చూస్తే ఆల్మోస్ట్ ఆల్గరిథం అంతా అదే కంటెంట్ ఇస్తుంది. సో ఇంకా 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 ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉన్నారు దాని గురించి. సో ఇక్కడ ముఖ్యం ఏంటంటే ద రోల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఎవరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళు ఎలాంటిది కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు ఫర్ ద యంగ్స్టర్స్. అండ్ దట్స్ వై ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ రిపీటెడ్లీ దట్ ప్లీజ్ జాయిన్ విమెన్ సేఫ్టీ వింగ్. మేము ఏమేం థీమ్స్ డిస్కస్ చేస్తున్నాము స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్ లో, దాంట్లో ప్లీజ్ హెల్ప్ us to make 1-minute reels. It's for the purpose of education. ఐఎమ్ ష్యూర్ మనము యంగ్స్టర్స్ ని వాట్ ఈస్ అప్రోప్రియేట్ బిహేవియర్, వాట్ ఈస్ ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్, దాని గురించి మనము విస్తారంగా చెప్పగలితే ఐఎమ్ షూర్ దే విల్ అండర్స్టాండ్. దే ఆర్ ఇంటెలిజెంట్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఐఎమ్ షూర్ దే విల్ అండర్స్టాండ్. సో అలాగే చాలా మంది అమ్మాయిలు, అంటే మీరు ఇంతకు ముందు చెప్పారు ట్రావెలింగ్ లో జరిగే అబ్యూస్ గురించి, అలా జరుగుతున్నప్పుడు వాళ్ళు దానికి ఒక టైప్ లో అలవాటు పడిపోతారు. అంటే అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళడం కానీ, లేకపోతే ఇంకో ఆల్టర్నేటివ్ చూసుకోవడం కానీ. అండ్ అలా జరుగుతున్నా కూడా చాలా మంది చూస్తూ అలాగే నించుకుపోతూ ఉంటారు. బట్ ఆ మైండ్ సెట్ తో ఉన్న అమ్మాయిల్ని, అంటే అలా కాకుండా మనం కూడా ఎదిరించి మాట్లాడితే రేపటి నుంచి మనకి ఈ ప్రాబ్లం ఉండదు అన్న మైండ్ సెట్ తీసుకురాగలము అంటారా? మెయిన్ ఏంటంటే ధైర్యము, కరేజ్ అండ్ ఫియర్లెస్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యూజువలీ అబ్బాయిలు ఎలాంటిది అమ్మాయిల్ని టార్గెట్ చేస్తారంటే, గర్ల్స్ హూ లుక్ లైక్ దే ఆర్ లిటిల్ స్కేర్డ్, those who look like వాళ్ళకి ఏదైనా చేస్తే కూడా వీళ్ళు నోరు ఇప్పరు అని. బట్ సపోజింగ్ there is a girl who is very confident and she's talking loudly, you can't, the boy will not dare to go and touch her. So main ఏంటంటే అమ్మాయిలో రావాల్సినది కాన్ఫిడెన్స్, ధైర్యం,
కరేజ్, ఫియర్లెస్నెస్. ఐఎమ్ నాట్ సేయింగ్ ప్రతి అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కంప్లైంట్ చేయాలి, అది అవసరం కూడా పడకపోవచ్చు. కానీ అమ్మాయి ఏ విధంగా ట్రావెల్ చేస్తుంది, ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేస్తుంది, ఎవ్రీథింగ్ డిపెండ్స్. ఈ ఎవరు మిస్బిహేవ్ చేసిన అబ్బాయిలు, ద మూమెంట్ యూ టెల్ దెమ్ నువ్వేం చేస్తున్నావురా అని, ఇమీడియట్లీ వాళ్ళు వెనక వెళ్ళిపోతారు. వాళ్ళకి ధైర్యం లేదు. దే ఆర్ ఆల్ పీపుల్ విత్ అ వెరీ డర్టీ మైండ్ సెట్. సో వాళ్ళకి ద మూమెంట్ మీరు కాల్ అవుట్ చేస్తారు, 100% అది స్టాప్ అవుతుంది. వాళ్ళు కూడా ఆలోచనలో పడతారు, వాళ్ళు ఇమీడియట్లీ మూవ్ అవుట్ అయిపోతారు. అదర్వైజ్ యూ ఇమీడియట్లీ టేక్ అవుట్ యువర్ సెల్ ఫోన్ అండ్ క్లిక్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ దట్ బాయ్. నువ్వు ఏం చేస్తున్నావురా, నేను చూస్తాను ఇది, హౌ కెన్ యూ డూ ఇట్. అండ్ ఐ హావ్ సీన్ దిస్, నేను చూసాను. ఇన్ఫాక్ట్ ఇన్ మెనీ ప్లేసెస్ మిస్బిహేవియర్ జరిగే టైంలో ఐ హావ్ సీన్ అదర్ పీపుల్ టేకింగ్ వీడియోస్ and then posting it online. I would love it if more people come forward and misbehavior gurinchi వాళ్ళు post చేయగలితే, it will be a very big support for the police and for the woman also. అవును, చాలా ఈజీ అవుతుంది కూడా. సో అలాగే అంటే ఇప్పుడు మీ ట్రావెల్లో, ఈవెన్ మీ జర్నీలో, అంటే ఎక్కడైనా మేల్స్ది అప్పర్ హ్యాండ్ ఉంటుంది సమ్ టైమ్స్ మనం దాన్ని నిలదొక్కుని మన కెరియర్లో మనం ముందుకెళ్ళాలి. సో మీరు ఇంతవరకు వచ్చారు, ఈ స్టేజ్ వరకు. సో మీ జర్నీలో ఎటువంటి అప్ అండ్ డౌన్స్ కానీ, కొన్నిసార్లు డౌన్ అయిపోవడం కానీ, లేకపోతే తర్వాత ధైర్యం తెచ్చుకోవడం కానీ, ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. అప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ మనము ఫస్ట్ డిపార్ట్మెంట్ కి వచ్చే టైంలో మనకి డిపార్ట్మెంట్ గురించి ఏం ఎక్కువ తెలియదు. సో పని నేర్చుకొని దానిపైన ఒక గ్రిప్, ఒక కమాండ్ అండ్ కంట్రోల్ రావాలంటే ఒక కొన్ని సంవత్సరాలు పడతాయి. పర్టికులర్లీ ఐ థింక్ ఎస్పీగా ఫస్ట్ పోస్టింగ్ తర్వాత మా అందరికి తెలిసిపోతుంది ఏ విధంగా హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్స్ ని. ఎస్, అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి, బట్ ముఖ్యం ఏంటంటే there are people ఈ అప్స్ అండ్ డౌన్స్ హ్యాండిల్ చేయడానికి there are people who get into exercising, gymming, running, some activity. I used to get back into my spiritual anchor. I used to be in touch with my family, which was always a very strong support base for me. Both my parents, my other sisters, so my brother-in-law and nephew, all of them. So for me, it was easy to talk to them. And when we are going through difficult situation, all that we require is a family to talk to. Ante vaallu oka perspective istaru. And adi chalu, that is more than enough for us to handle the situation. And advantage ఏంటంటే పాత ఏపీ అని ఇప్పుడు తెలంగాణ, అడ్వాంటేజ్ ఏంటంటే మేం డిపార్ట్మెంట్ లో వచ్చే టైంలో there was no discrimination. అంటే అమ్మాయికి ఈ పోస్టింగ్ ఇవ్వకూడదు, అబ్బాయిలకి ఇది పోస్టింగ్ ఇవ్వాలని అలా లేదు. సౌత్ ఇండియా and particularly AP Telangana has always been very good at that. So వచ్చినాక మా first posting as ASP was Pulivendala. It was a very difficult area, Kadapa district lo, faction ridden area. Then I've done 5 districts as SP. Some were good tenures, some were very short tenures. As DIG range చేయడం జరిగింది. సో ఇవి అన్ని ఆపర్చునిటీస్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఇక్కడ మనకి దొరికినాయి. బికాస్ ఈ ఆపర్చునిటీ ఫీల్డ్ లో పని చేయడానికి దొరికితేనే మీకు ఒక వేయి సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి మీకు ఐడియా వచ్చేస్తుంది. అండ్ దెన్ ఐ గాట్ అ ఛాన్స్ టు గో అవుట్ ఆల్సో ఆన్ డెప్యుటేషన్ అండ్ వర్క్. ఐ గాట్ అ ఛాన్స్ టు గో టు ద UN మిషన్ ఇన్ కొసోవో ఒక సంవత్సరం కోసం. ఆ ఎక్స్పోజర్ చాలా బ్రహ్మాండంగా ఉంది. వేరే ఫోర్స్ లో పనిచేయడానికి అవకాశం దొరికింది ఆల్మోస్ట్ ఫర్ 7 years. అది కూడా చాలా మంచి అవకాశం ఉంది. సో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వస్తాయి, బట్ మెయిన్ ఏంటంటే ఆ సిచ్యువేషన్స్ త్రూ మనం ఎలా నావిగేట్ చేయాలి అది కూడా మనకి అర్థం అయిపోతుంది. వి లెర్న్ ఇన్ ద ప్రాసెస్. ఓకే, ఏదైనా టఫ్ సిచ్యువేషన్ ఉందా, హ్యాండిల్ చేయలేను ఇంకా వదిలేద్దాం అనుకున్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా? డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినాయి, కానీ వదిలేద్దామని ఆ పరిస్థితి వరకు ఎప్పుడు రాలేదు. సో దాని వెనుక ఉన్న ధైర్యం మీ మదర్ ఇచ్చిందంటారా, మీ ఫాదర్ ఇచ్చిందంటారా? Both of them, but main is the spiritual anchoring. So మీరు చాలా ఫిట్ గా ఉన్నారు. మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి తెలుసుకోవచ్చా? సో నాకు స్విమ్మింగ్ పూల్ లో రన్నింగ్ చేయడం చాలా ఇష్టం. స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగే చాలా కష్టం.
పూల్ లో రన్నింగ్ కొత్తగా వింటున్నాను. ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ బికాస్ Okay. రెసిస్టెన్స్, వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ దాంట్లో ఐ రన్ 3-4 times a week almost for 1 hour 15 minutes to 1.5 hours because I find that that's very good exercise and it's very good for burning calories, it's very good for overall body fitness. ఓకే, అంటే ఈ రోజుల్లో చాలా మంది ఫిట్నెస్ గురించి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అండ్ ఈవెన్ లుక్ యంగ్ గా కనిపించడానికి, ఫిట్ గా ఉండడానికి. అలాగే అమ్మాయిలకి ఫిట్నెస్ ఎంత వరకు ఉపయోగపడుతుంది, ఎంత ఇంపార్టెంట్? చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ వెన్ వీవర్ ఇన్ కాలేజ్ మాకు ఇవి అన్ని ఎవరు చెప్పలేదు. అవును. And so I wish I had that guidance when I was younger. So every girl, whatever age she is, whether she's in school or whether she's in college or whether she's working, at least 1 hour every day పక్కనే పెట్టుకోవాలి. అండ్ ఆవిడ ఇష్టం వచ్చినట్టు యోగా చేయాలి, యోగా చేసుకో, యోగాలో ప్రాణాయామం చేసుకోవచ్చు. ప్రాణాయామం ఇస్ అ గ్రేట్ వే టు కామ్ డౌన్ అండ్ సెటిల్ డౌన్ ఇఫ్ యూఆర్ గెటింగ్ అజిటేటెడ్. అండ్ రన్నింగ్ చేయగలితే బ్రహ్మాండంగా ఉంటుంది, వాకింగ్ చేయగలితే బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ వాళ్ళ ఇష్ట ప్రకారంగా అది డెఫినెట్లీ చేయాలి. బట్ 1 hour షుడ్ బి కెప్ట్ అసైడ్ త్రూ అవుట్ ద డే జస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, సో కాలేజ్ డేస్ ఎలా ఉంటాయి? మనం ఇందాక కాలేజ్ అని మాట వచ్చింది కాబట్టి కాలేజ్ డేస్ ఎలా గడిచాయి? అంటే బెస్ట్ అంటే మీరు 8వ తరగతి నుంచి ఒక గోల్ పెట్టుకున్నారు కాబట్టి కాలేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే ఒక పక్క ప్రిపేర్ అవుతూ ఉన్నారా? ఎట్లా? Absolutely. College was the best period for all of us. There was no thought of the future. Future ఎలా ఉంటుంది, ఏముంటుంది, చదువుకుంటున్నాము అంతే. So I was a topper in the college. So I used to get gold medals in all my subjects. So that was a great period. I had the best possible friends in college. Even now we are in touch with each other. Some of them are in India, some of them have settled outside, but these friendships matter a lot. ఓకే, సో ఒక పక్క ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఎందుకంటే ఏదైనా ఒక పోలీస్ ఉద్యోగం అంటేనే 24/7 అందుబాటులో ఉండాలి. నో ఫంక్షన్స్, పండుగలకు సెలవులు ఉండవు, ఈవెన్ కర్ఫ్యూలో సెలవులు ఉండవు, ఎప్పుడూ సెలవులు ఉండవు. సో ఎలా మేనేజ్ చేశారు ఇవన్నీ? డిస్ట్రిక్ట్ లో ఉన్న టైంలో యాక్చువల్లీ ఏ పండగ మనం ఫ్యామిలీతో సెలబ్రేట్ చేయలేకపోయాము. సో ఇట్స్ ఓన్లీ నా అంటే ఐ థింక్ ఐజీగా నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం ఫ్యామిలీతో ఉండడం జరిగింది. దెన్ అగైన్ నేను బయట వెళ్ళిపోయాను 7 years కి. నౌ దట్ ఐ కమ్ బ్యాక్, నౌ ఐఎమ్ దేర్ విత్ ద ఫ్యామిలీ సిన్స్ లాస్ట్ ఇయర్. సో ఇన్ 29 and now there's a 30th year of service that we are entering. So for many years we have stayed away from the family. కంగ్రాచులేషన్స్ మ్యామ్, చాలా చక్కగా మీ జర్నీని అలా అలా ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా మీరు. అండ్ అలాగే మీకు బోర్ కొడుతుందా? బోర్ కొట్టించే టైం కూడా ఉంటుందా, ఉండదా? కొట్టడానికి టైం ఉండదు, అసలు ఖాళీ టైమే ఉండదు. 1 day లో మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు మ్యామ్? So the day starts early. This day starts at 6 or 7 a.m. But the first thing we do is get onto the message and start messaging. What is the work to be done for the day? Evarki em instruction ivali ela avi modalaipotundi. So exactly count cheyadam kashtam kani, and there are times when we work till 2 a.m. in the morning. Because women safety wing lo content creation is very important. So initially నేను జాయిన్ చేసే టైంలో నా విధంగా, నా ఆలోచన ప్రకారంగా కంటెంట్ ఏ విధంగా తయారు చేయాలి, ఫస్ట్ ఫ్రేమ్వర్క్ నేను తయారు చేసి ఇవ్వవలసిన పరిస్థితి ఉండేది అప్పుడు. సో ఆల్మోస్ట్ 2 a.m. in the morning we used to be working just on content creation, so that people can understand that this is the framework. Now మీరు ఇప్పుడు దీనిపైన మీరు డీటెయిల్ గా వెళ్ళొచ్చు అని. ఓకే, అంటే మీ వర్క్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు మ్యామ్? ఈవెన్ మీరు ఒకటి స్టార్ట్ చేసినప్పుడు దానికి ఒక మంచి ఫలితం వచ్చినప్పుడు ఇట్స్ బి చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఇంకొంచెం ఇలాంటి ఇంకా చేయాలని అనిపిస్తూ ఉంటుంది. Yes. The work in itself is very inspiring, particularly women's safety wing. And మనము ఏదైనా చేస్తే అది ఒక సేవ మాదిరిగా ఉంది ఫర్ ద పబ్లిక్. సో వెన్ దట్ హ్యాపెన్స్ అండ్ పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, thank you so much ma'am, I was able to do this, I was able to do this because of your initiatives, then that inspires us more. So public feedback inspires us more, and moreover public ki em avsaram undi వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ అవసరం ఏముంది అది పల్స్ ఫీల్ చేసి దెన్ వి కమ్ అప్ విత్ మోర్ న్యూ ఐడియాస్ ఫర్ ద పబ్లిక్. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మనం, ఇప్పుడు ఇలా జరగవచ్చు ఈ క్రైమ్, లేకపోతే వీళ్ళని ఇలా అలర్ట్ చేద్దాం మనం ఒకటి అనుకుంటాం. బట్ కొన్ని కేసెస్ ఉంటాయి చాలా డిఫరెంట్ కంటెంట్, అంటే ఇలా కూడా చేయొచ్చా
అన్నట్టుగా మనకి షాకింగ్ అనిపించిన సిచ్యువేషన్ జరుగుతుంటాయి. అలాంటివి ఏమైనా? అబ్సల్యూట్లీ, బికాస్ అంటే క్రైమ్ నేచర్ కూడా మారిపోయింది కదా. మనం సర్వీస్ లో వచ్చే టైంలో క్రైమ్ నేచర్ డిఫరెంట్ ఉంది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ ఫోన్స్ వచ్చినాక ద నేచర్ ఆఫ్ క్రైమ్ హెస్ చేంజ్డ్. సమ్ టైమ్స్ ఇట్ బికమ్స్ వెరీ వెరీ గోరీ, చాలా గోరీగా అయిపోతుంది క్రైమ్స్. బట్ ఎస్, వీ ఆల్సో లెర్న్ హౌ టు మేనేజ్ దట్. అంటే ఓకే, ఇలా జరుగుతుంది, నౌ వీ నో హౌ టు డీల్ విత్ ఇట్. సో దట్స్ నాట్ అ ప్రాబ్లం. ఓకే, అలాగే మీకు మీ లైఫ్ లో చాలా సాటిస్ఫాక్షన్ అయిన మూమెంట్ ఏమైనా ఉందా? ఈవెన్ విమెన్ సేఫ్టీ వింగ్ లో సంబంధించి ఎవరైనా ఒక మహిళకి మనం ఇలా చేసాం అంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది, తన ప్రాబ్లం తనకి సాల్వ్ అయింది, అలా బాగా అనిపించింది moment? ఒక ముందు రోజుల్లో వెన్ ఐ వాజ్ ఏఎస్పీ పులివెందుల రాయచోటిలో ఒక 7-year-old అమ్మాయికి రేప్ చేయడం జరిగింది. అండ్ అమ్మాయికి బాగా కటప్ కూడా చేశారు, బ్లేడ్ తో బాగా కట్స్ కూడా చేశారు. అండ్ ద సేమ్ బాయ్ హ్యాడ్ రేప్డ్ a 60-year-old woman just the previous week and killed her and taken away her gold jewelry also. ఓకే, సో ఆ అబ్బాయికి లైఫ్ శిక్ష పడినాక ఐ వాజ్ వెరీ హ్యాపీ వెన్ ఐ సా దిస్ గర్ల్ స్టాండింగ్ అప్ ఇన్ కోర్ట్. అండ్ మొత్తం ఎంత ధైర్యంగా, ఎంత కరేజియస్ గా అమ్మాయి మొత్తం ఏం జరిగింది అమ్మాయితో చెప్పింది. ఐ వాజ్ వెరీ వెరీ టచ్డ్ బై దాట్, వెరీ ఇన్స్పైర్డ్ బై దాట్. అండ్ ఐల్ సే హ్యాట్స్ ఆఫ్ టు దట్ గర్ల్, అంత ధైర్యం చూపించడానికి. అప్పుడు భరోసా సెంటర్స్ లేవు, అప్పుడు సఖీ సెంటర్స్ లేవు, అప్పుడు పాక్సో యాక్ట్ లేదు, అవును, అప్పుడు ఏమీ లేదు. బట్ ఆ అమ్మాయి ఎంత ధైర్యంగా, ఐ రిమెంబర్ మీటింగ్ దట్ గర్ల్. ఐ వాజ్ సో హ్యాపీ మీటింగ్ హర్. ఐ కాల్డ్ హర్ సెపరేట్లీ టు మై ఆఫీస్, వీ మెట్ సెపరేట్లీ. సో దట్ వాజ్ వెరీ వండర్ఫుల్. అండ్ ఆల్సో ద ఫ్యాక్ట్ దట్ కోర్ట్ బాగా స్పీడప్ చేసి కేసుని కరెక్ట్ టైంలో శిక్ష పడింది. ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దట్. ఓకే, అంటే ఇప్పుడు మ్యామ్ ఒకప్పుడు నార్మల్ గా కేసెస్ నమోదయ్యేది, అండ్ అంటే ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే ఇప్పుడు ఆన్లైన్ కేసెస్ ఎక్కువ ఉన్నాయంటారా, లేకపోతే నార్మల్ ఆన్లైన్ అబ్యూస్ జరుగుతుంది కానీ కేసెస్ అంతా రావటం లేదు. యా, and I think the reason is again same thing. The girls probably feel, and even boys, see, online boys and girls both are abused. It's not that only girls are abused. I have met a lot of boys recently, and if any boy అమ్మాయిల విషయంలో స్టాండ్ అప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, ఈవెన్ దే ఆర్ ట్రోల్డ్ బ్యాడ్లీ. అవును, వాళ్ళకి హిజ్రా అని అంటారు, ఒక సపోర్టివ్ గా కామెంట్ పెడితే చాలు, అంతే. సో దట్స్ వై సమ్ టైమ్స్ బాయ్స్ ఐ ఫైండ్ దే వాంట్ టు సపోర్ట్ ద గర్ల్స్, బట్ ట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది, అబ్యూస్ స్టార్ట్ అవుతుంది, మనకి ఎందుకులే అది కొంచెం ఉంది. సో ఇట్స్ వెరీ సాడ్, అన్ఫార్చునేట్లీ ఇట్స్ వెరీ సాడ్. బట్ దెర్ ఆర్ గ్రూప్స్ అండ్ ఇండివిజువల్స్ హూ ట్రోల్ బాయ్స్ హూ స్టాండ్ ఫర్ విమెన్, అండ్ దెర్ ఆర్ మెనీ బాయ్స్ హూ స్టాండ్ అప్ ఫర్ విమెన్. ఐ హావ్ సీన్ దట్ మై సెల్ఫ్. ఓకే, సో స్టాండ్ విత్ హర్ ప్రోగ్రామ్ కి రెస్పాన్స్ ఎలా వస్తుంది మ్యామ్? మొమెంటమ్ బిల్డప్ అవుతుంది. ఇట్స్ ఓన్లీ 3 months నౌ సిన్స్ వీ లాంచ్డ్ ఇట్. 1 year ప్రోగ్రామ్ అది. అండ్ డిపెండింగ్ ఆన్ ఫీడ్బ్యాక్ మేము డిసైడ్ చేస్తాము అది 1 year తర్వాత స్టాప్ చేయాలా లేకపోతే కంటిన్యూ చేయాలా. మొమెంటమ్ బిల్డప్ అవుతుంది, అవేర్నెస్ బిల్డప్ అవుతుంది అది ఇష్యూస్ గురించి. ఈ ప్యానెల్ డిస్కషన్స్ కి చాలా మంచి రెస్పాన్సెస్ వస్తున్నాయి. ఈ ప్యానెల్ డిస్కషన్స్ ని తీసుకొని 1 minute రీల్స్ మేము తయారు చేస్తున్నాము ఒక్కొక్క పాయింట్ పైన. సో దానికి చాలా రెస్పాన్స్ వస్తుంది. పీపుల్ ఆర్ సీయింగ్ ద రీల్స్, they are responding to the reels, and వాళ్ళు కూడా ఇఫ్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద సేమ్ ప్రాబ్లం అది రెజోనేట్ అవుతుంది కదా. సో దిస్ వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఓకే, అండ్ రీసెంట్ టైమ్స్ లో మనం చాలా చూసాం మ్యామ్, అంటే సోషల్ మీడియాలో అమ్మాయిల్ని బాగా హెరాస్ చేయడం కానీ, నెగిటివ్ కామెంట్స్ పెట్టడం కానీ, ఈవెన్ చాలా బయట కూడా కొంతమంది అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ చేసే వాళ్ళని కానీ, అబ్యూస్ చేసే వాళ్ళని కానీ, వాళ్ళని మనం అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం కమెంటే కదా పెట్టాం, మన ఐడి ఏదో ఫేక్ ఐడి, మనం ఎక్కడి నుంచో చేస్తున్నాం, మనం వాళ్ళకి ఎలా దొరుకుతాం అనుకునే వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? They will not be able to escape. Okay, it's as simple as that. So వాళ్ళు సోషల్ మీడియా లో anonymity కవర్ తీసుకొని ఇఫ్ దే థింక్ దే కెన్ అబ్యూజ్ ఎనీవన్, ఇష్టం వచ్చినట్టు ఎల్ వర్డ్ వాడుకోవడము, లేకపోతే ఇష్టం వచ్చినట్టు తిట్టడము,
బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎనీవన్ Mm. మెన్ ఆర్ విమెన్ హూమ్ ఎవర్ దే ఆర్ అబ్యూజింగ్ దే విల్ ఫేస్ ద మ్యూజిక్ వెరీ సూన్. ఓకే. అండ్ చాలా మంది నాకు ఇది చాలా బాధిస్తుంది మేడం, ఎందుకంటే అమ్మాయిల డ్రైవింగ్ గురించి వాళ్ళు లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్ కి వెళ్తారు, లేకపోతే డ్రైవింగ్ సెన్స్ ఉండదు, రోడ్డు మీదకి వచ్చేస్తారు, వాళ్ళని వీళ్ళని గుద్దేసి వెళ్ళిపోతారు. కానీ అమ్మాయిల్లో కూడా ది బెస్ట్ రైడర్స్ కూడా ఉన్నారు, నేను చూసాను చాలా మందిని. అండ్ ఇలాంటి వాళ్ళకి ఏం చేయలేము మ్యామ్, ఎందుకంటే అంటే సమ్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి మనకి, సరిగ్గా డ్రైవింగ్ రాదు అని This చెప్పి is outright sexism actually. ఇలాంటివి. సో రీసెంట్లీ వి రిలీజ్డ్ వీడియో ఆల్సో, ఒక 1 minute వీడియో కూడా విమెన్ సేఫ్టీ వింగ్ రిలీజ్ చేసింది. దట్ ఒక ట్రాఫిక్ జామ్ లో ఒక కార్ అక్కడ స్టక్ అయిపోయి ఉంది, ఎవ్రీబడి ఈజ్ హాంకింగ్ అండ్ దెన్ దే 2 boys who comment, అమ్మాయే ఉంటుంది కదా, అమ్మాయే ఉంటుంది. సో ఇమీడియట్లీ దెన్ a girl comes on a motorcycle and she gets opens the car door and it's a man who's stuck in the traffic. So all these are what we call gender related misconceptions. Yes. Also patriarchal double standards అని ఒక ఫ్రేజ్ ఉంది. ఇది ఏంటంటే లెట్ us say ఒక అమ్మాయి ఆఫీస్ లో పనిచేస్తుంది, అమ్మాయి సబార్డినేట్స్ ఉన్నారు అండ్ ఇంకొక అబ్బాయి కూడా ఉన్నారు, తనకి కూడా సబార్డినేట్స్ ఉన్నారు. అబ్బాయి సబార్డినేట్స్ ని స్కోల్డ్ చేస్తే మీరు సరిగ్గా పని చేయటం లేదని, ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి. సో సడన్లీ సబార్డినేట్స్ ఓ సర్ ఇస్ చాలా చాలా సీరియస్ అయిపోయారు, వి షుడ్ రియలీ కరెక్ట్ అవర్ సెల్స్. అమ్మాయి కోపడితే ఓ షీఈస్ గెటింగ్ ఎమోషనల్, షీఈస్ గెటింగ్ హిస్టరికల్ అని అంటారు. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ పేట్రియార్కల్ డబుల్ స్టాండర్డ్స్. అంటే సేమ్ బిహేవియర్, సేమ్ వాల్యూ, కానీ అమ్మాయికి వేరే విధంగా జడ్జ్ చేయడము, అబ్బాయికి వేరే విధంగా జడ్జ్ చేయడము. సో ఇఫ్ అ మ్యాన్ హెస్ డిసైడెడ్ టు స్టే సింగిల్, ఓ హీస్ గ్రేట్, హీస్ వెరీ సెంటర్డ్, హీస్ వెరీ స్ట్రాంగ్. ఒక అమ్మాయి సింగిల్ గా ఉంటే డిసైడ్ చేసింది యాజ్ అ మ్యాటర్ ఆఫ్ చాయిస్ అంటే దే మస్ట్ బి సంథింగ్ రాంగ్ విత్ హర్, ఏదో అయింది అందుకే సింగిల్ గా ఉంటుంది. సో these are patriarchal double standards. So how do we identify these patriarchal double standards? So ఈ స్టాండ్ విత్ హర్ ప్రోగ్రామ్ ద్వారా ఇది కూడా మేము బయట తీసుకొస్తున్నాము. బికాస్ చాలా మంది దీని గురించి ఆలోచించుకోరు, వాళ్ళకి తెలియదు కూడా ఇది పేట్రియార్కల్ డబుల్ స్టాండర్డ్ అని. సో ఇలాంటివి చాలా సందర్భాలు ఉంటాయి. అండ్ త్రూ స్టాండ్ విత్ హర్ మా ఉద్దేశం ఏంటంటే ఇవి అన్ని ఎక్స్పోజ్ చేయాలి. ఈ ఎక్స్పోజ్ చేస్తే ఐఎమ్ వెరీ ష్యూర్ నెక్స్ట్ టైం ఇలాంటిది కమెంట్ చేసే ముందు ఒక మనిషి అవేర్నెస్ లో ఇది వచ్చేసిందంటే he will think before he comments. సో అలాగే ఫెమినిజం గురించి మాట్లాడుతూ ఉంటారు కదా మేడం, సో మీ ఉద్దేశంలో ఫెమినిజం అంటే ఏంటి? అంటే వాళ్ళు అంటున్నట్లుగా మగవాళ్ళంటే అసహించుకున్నట్టే ఉంటారా, లేకపోతే ఏంటి? No. Feminism just means equality of both the sexes and that both should be treated as equal. That's all. So for that, when we see that women are not being treated as equal, so mana prayatnam entante through Stand With Her campaign to expose all this and to help society and magavallu kuda to help them understand that women are your equal. Mentally, emotionally, ఏ విధంగా మనం అనుకుంటే they are as good or as bad as you. And many men they take the plea that physical గా వీక్ ఉంటారు అమ్మాయిలు. సో అగైన్ ఇక్కడ మనం పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా ఒక లేడీ వెన్ షీ గెట్స్ ప్రెగ్నెంట్ అండ్ షీ ఈస్ క్యారింగ్ ద బేబీ ఫర్ 9 months and the process of delivering itself is one of the most painful processes. It's like almost losing your life and entering into a new life. And I remember I read somewhere that it's like almost breaking off so many bones in your body, the process of delivering. So how is she physically weak? That is my question. When a woman has that capability to actually carry a baby for 9 months and deliver. So it's a matter of perspective. That means if she can't lift 200 kgs, do you call her weak? But if she delivers a baby, will you still call her weak? That's the question. ఓకే. అలాగే మ్యామ్ ఇప్పుడు ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా బాగా పెరిగిపోయింది అండ్ పేరెంట్స్ థింకింగ్ కూడా మారింది. అంటే అందరు పేరెంట్స్ అని కాదు,
కొంతమంది అంటే మా పిల్లల్ని వాళ్ళని కూడా ప్రమోట్ చేయడం, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్ గా తయారు చేసే క్రమంలో వాళ్ళకి లిమిట్స్ లేకుండా పిల్లల చేత కొన్ని రీల్స్ కూడా చేస్తూ ఉన్నారు మేడం. సో ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళ రీల్స్ బాగా వెళ్ళడం, వ్యూవర్షిప్ బాగా రావడం, కమెంట్స్ ఎక్కువ రావడం, అలాంటప్పుడు కొంతమంది వాళ్ళతో చాటింగ్ చేయడం వల్ల కొన్ని రకాలుగా చిన్న అమ్మాయిలు కూడా మైనర్స్ కూడా ట్రాప్ అవుతూ ఉన్నారు. సో దీన్ని సో యాక్చువల్లీ ద ఇష్యూ హియర్ ఇస్ పేరెంట్స్ అండర్స్టాండ్ చేయాలి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పిల్లల్ని వాడుకుంటున్నారు. అండ్ దీంట్లో దే విల్ నాట్ బి ఎనీ కంప్లైనెంట్ ఇన్ దిస్, రైట్? సో దీంట్లో పోలీస్ రూల్ దీంట్లో రాదు. అవును. ఇట్ ఈస్ బేసికలీ ఐ విల్ ఓన్లీ రిక్వెస్ట్ ద పేరెంట్స్ దట్ మీ పిల్లలకి చాలా చిన్న వయస్సులో ఈ అలవాట్లు పెట్టకూడదు. బికాస్ దిస్ ఇస్ నెవర్ ఎండింగ్. టుడే ఈ రోజు మీరు చిన్న అమ్మాయికి లేకపోతే చిన్న అబ్బాయికి కూడా ఇలాంటివి రీల్స్ తయారు చేసి జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ గెటింగ్ మోర్ పాపులారిటీ ఆర్ బికమింగ్ అ సెలబ్రిటీ ఆర్ బికమింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, మీరు ఇలా చేస్తే దీనికి అంతం ఏం లేదు. అండ్ టుమారో వీళ్ళకి కూడా somebody will start trolling them also. So are you ready for that? And particularly not till they are adults. I don't think we should get children onto the social media till they are adults. ఓకే. సో మీరు ఇంతకు ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, అండ్ పీపుల్ పేరెంట్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు, మూవీస్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, అక్కడి నుంచి చాలా నేర్చుకుంటున్నారు, అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కావచ్చు. సో మరి ఈ స్టాండ్ విత్ హెర్ ప్రోగ్రామ్కి సంబంధించి కానీ అంటే మూవీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఏమైనా స్పెషల్గా ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళతో చెప్పించాలనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళు చెప్తే వాళ్ళ ఫేవరెట్ హీరో కానీ హీరోయిన్ కానీ చెప్తే ఎంతో కొంత ఒక 50% అని ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి, సో దాని గురించి. So one of the themes is on the responsibility of films and media. Adi tvarlo danipayina discussion modalautundi. But yes, we try to ensure that prati panel discussion lo at least we have one representative from the world of films or media, so that వాళ్ళ అభిప్రాయం కూడా దీంట్లో వస్తే బాగుంటుంది. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ హూఎవర్ లిసన్స్ టు ద ప్యానల్, వెన్ దే లిసన్ టు దెమ్ టాకింగ్, ఐఎమ్ వెరీ ష్యూర్ దే విల్ బి పీపుల్ హూ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ పాజిటివ్లీ. ఓకే. సో స్టాండ్ విత్ హర్ ఈ ప్రోగ్రామ్ ని ఇంకా ఫర్దర్ గా ఇంకెలా తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు? సో ఇట్స్ 1 year ప్రోగ్రామ్. సో నెక్స్ట్ మార్చ్ వరకు ఇది కంటిన్యూ అవుతుంది. అండ్ our intention అంటే is to reach first the colleges community, the youngsters who are in that age group. We are now trying to see ఇది రూరల్ ఏరియాస్ లో ఏ విధంగా తీసుకొని పోవాలి. ఎందుకంటే ఈ కాన్వర్సేషన్స్ ఫిల్మ్స్ డెఫినెట్లీ అందరికి అర్థం అవుతుంది. దట్స్ వై ఇన్ఫ్లుయెన్సర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు 1 minute రీల్స్ తయారు చేయగలిగితే we will be able to reach out to the rural population to make them understand this better. Because panel discussion lo okokasari sometimes panel discussion when it's in English, then adi ardham kaakapochu to the people who live in villages. So we are really looking forward to influencers making 1 minute reels for us which will reach the rural population. అలాగే మీ panel discussions లో ఎవరెవరు మెంబర్స్ గా ఉంటారు? It is from different fields. It is from different areas. One, of course, I am there from the police department. There'll be somebody from media, somebody from the corporate sector. So it's a different set of people from different parts of society. మ్యామ్, అలాగే కమ్యూనిటీ పోలీసింగ్ ని దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? దాని ఇనిషియేటివ్స్. So community policing is a very important way of reaching out to the public. పబ్లిక్ అవుట్ రీచ్ ఉండాలి. అవుట్ రీచ్ ఉంటే వాళ్ళతో మాట్లాడుకోవడం జరుగుతుంది. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ అవసరాలు ఏంటి అది అర్థమవుతుంది. దెన్ అకార్డింగ్లీ మనము మన పాలసీస్ ని మనం డిసైడ్ చేసుకోవచ్చు, పోలీసింగ్ పాలసీ. సో సపోజింగ్ ఒక డిస్ట్రిక్ట్ లో నక్సలిజం చాలా ఎక్కువ ఉండేది. సో ఇన్ దీస్ డిస్ట్రిక్ట్స్ పర్టికులర్లీ మా ఛాలెంజ్ ఏంటి వాజ్ దాట్ నక్సలైట్స్ కి సపోర్ట్ పబ్లిక్ బేస్ ఉంది. ఆ పబ్లిక్ బేస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి మేము. సో దెన్ అక్కడ అది ట్రైబల్స్ ఉండొచ్చు,
అది ఫిషింగ్ కమ్యూనిటీ ఉండొచ్చు, అది ఏదైనా పార్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఉండొచ్చు, వేర్ దే ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్. సో అక్కడ వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం, లేకపోతే వాళ్ళకి బయట పిలిపించి మాట్లాడుకోవడము. దెన్ వీ డోంట్ టాక్ టు దెమ్ డైరెక్ట్లీ అబౌట్ నక్సలిజం, అది అవసరం లేదు. ఫస్ట్ వీ వాంట్ టు టాక్ టు ద కమ్యూనిటీ. వాళ్ళ అవసరాలు ఏంటి, గవర్నమెంట్ నుంచి వాళ్ళకి రావాల్సిన స్కీమ్స్ బెనిఫిట్స్ వాళ్ళకి వస్తున్నాయా లేదా, అండ్ దెన్ వాళ్ళ కోసం మనం ఏం చేసుకోవచ్చు. సో దెన్ వీ వుడ్ స్టార్ట్ కమ్యూనిటీ పోలీసింగ్ టు ఎస్టాబ్లిష్ అ ర్యాపో with the public. And that's all that we required. So then a lot of initiatives were taken up. Fishing community kosam oka area lo fishing community unte akkada vaal pillalu were either mentally or physically retarded because of marriages within the family, consanguineous marriages. So dan valla there was a very high level of mental and physical retardation. So వాళ్ళకి doctors తీసుకొని రావడము, డిసెబిలిటీ సర్టిఫికేట్ ఇప్పించడము, సో దట్ వాళ్ళకి డిసెబిలిటీ పెన్షన్ వచ్చేది. ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ యూస్ టు టేక్ అప్. దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ రీచింగ్ టు అ కమ్యూనిటీ విచ్ ఇస్ కంప్లీట్లీ ఐసోలేటెడ్. Similarly, tribals also. In many places, in many districts where we worked, tribal communities were such that అసలు చట్టం ఏంటి వాళ్ళకి తెలియదు, చట్టంలో నేరం ఏంటి వాళ్ళకి తెలియదు. So let us say they are supporting Naxalites in a particular area. This I'm talking about way back in 2000, 2001. So ఆ టైంలో వాళ్ళకి తెలీదు ఏంటి, మనం ఇలా చేస్తే ఇది చట్ట ప్రకారంగా నేరం అవుతుంది. సో వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళకి ఎలా రీచ్ అవుట్ కావాలి. సో వీ యూస్ టు మేక్ పోస్టర్స్ విత్ కార్టూన్స్, పిక్టోగ్రాఫిక్లీ డిపిక్ట్ చేయడము, దట్ మీరు ఇలా చేస్తే ఇది చట్ట ప్రకారంగా నేరం అవుతుంది, మీరు ఇలా జైలుకి వెళ్తారు, ఇది చేయకూడదని. సో దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ అస్ ఆల్సో. అంటే ఎలా కమ్యూనికేట్ చేయాలి అది మాకు కూడా అర్థం అయింది, ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి. అండ్ ఈ కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ ద్వారా in most of the districts, Naxalism was handled because of community policing initiative approach of the AP police. And also dantlo surrender policy kuda undedi government ki, and operations kuda simultaneous ga jariginayi. So it was a multi-pronged approach to handle Naxalism. So community policing entante, whenever there is a problem, how do we reach out to the public for solutions, and how do we implement the solution? So ippudu ee Stand With Her program is also a community outreach program. Okay. The Stand With Her program, what is the problem? The problem is misbehavior with women, disrespect for women in multiple spaces. So ee problem ni ela handle cheyali? By creating awareness amongst men and women both. So that's how this program has come up. So this is also a community policing initiative now from the police department. Okay. So friendly policing. అంటే నార్మల్ గా మూవీస్ లో ఫ్రెండ్లీ పోలీసింగ్ పాత టైంలో వాడుకున్న పదం అది. వి డోంట్ కాల్ ఇట్ ఫ్రెండ్లీ పోలీసింగ్ నౌ, బికాస్ పోలీస్ దర్స్ అ ట్రిమెండస్ చేంజ్. ఈ 30 సంవత్సరాలు we've seen a tremendous change how policing was earlier at the peak of Naxalism and how it is now. At the peak of Naxalism, it was very difficult to go to a police station at that point of time, because situation was very, very difficult, dangerous for everybody. So now it is very different. Now the police is much more open. We have come a long way. I'm not saying we are perfect, and we still have to work on our own systems and our own outreach, but we have come a long way. There's tremendous improvement. Okay. సో మీకు ఖాళీ టైం ఉంటుందా? ఒకవేళ ఉంటే ఏం చేస్తారు? ఖాళీ టైంలో మూవీస్ చూస్తారా, లేకపోతే? I play with my dogs. Okay. I spend time with my parents. They're elder now, very elder, so they need some time of mine to spend with them. So I spend with them, and I just like to hang around sometimes without doing anything at all, just relaxing, and otherwise, as I said, I go swimming, running in the pool and swimming both. I enjoy that. ఈ టైం టేబుల్ ఎలా మేనేజ్ చేస్తారు మ్యామ్? నార్మల్ గానే అది చేయాలి ఇది చేయాలంటే మాకు టైం ఉండట్లేదు అని చాలా మంది, టైం లేదు అనే దానికి టైం ఇవ్వకుండా. We have all the time in the world to do everything that we want to. It's just time management. అంతే అంటారా? Yeah. Okay. So మీ డే ఎర్లీ మార్నింగ్ 6 ఏనా మ్యామ్ ఎవ్రీ డే? Most of the time. Yeah. Okay. సో ఎలా స్టార్ట్ అవుతుంది డే?
మెసేజెస్ అఫీషియల్ మెసేజెస్ ఏదైనా ఎక్కడైనా ఏదైనా ఇష్యూ అయిందా లేదా and then dealing with that immediately, passing out the instructions and all that. And then, yes, my own spiritual sadhana, and then, yeah, a little bit of handling things at home, and then మెడిటేషన్ మీ లైఫ్ లో ఎటువంటి పాత్ర it's a very important part of my everyday life. It helps me to be more grounded, and it helps me to handle the ups and downs on a daily basis. ఓకే. అండ్ ఈ రోజుల్లో ముఖ్యంగా జెన్జీ ఈ కిడ్స్ అయితే ప్రతి దానికి ఓవర్ రియాక్ట్ అయిపోవడం, హైపర్ యాక్టివిటీ, అండ్ లేకపోతే బాగా అగ్రెసివ్ ఉంటారు, లేకపోతే డిప్రెషన్ లో ఉంటారు. అండ్ చిన్న చిన్న విషయాలకి డిప్రెషన్ అయిపోయే ఇలాంటి వాళ్ళకి మనం మార్చగలం అంటారా, లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళంతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో మార్చుకోవాలంటారు? So actually, most of these children, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి లైఫ్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అది నేర్పించలేకపోయారు. కారణం ఏదైనా ఉండొచ్చు. మేబీ పేరెంట్స్ ఆర్ బిజీ, మేబీ పేరెంట్స్ ఆర్ వర్కింగ్, మేబీ వాళ్ళకి అంత టైం లేదు టు స్పెండ్ విత్ ద చిల్డ్రన్. మనం చూస్తే 30 years back or 50 years back, our parents raised us differently. There was a lot of attention, there was a lot of, my father used to sit with us, my mother used to sit with us, they used to teach us mathematics if we didn't know how to solve a sum or something like that. So here I would actually like to request parents to pay more attention to the children, and పిల్లల జీవితంలో ఏదైనా ఒక మెథడాలజీ, and I'm talking about a spiritual methodology, a healing methodology, introduce cheyali. So because I have been trained in 8-10 different healing methodologies, I can say that. So one of the most important methodologies right now is what is called the Phyllis Crystal method. It's based on Carl Jung's school of psychotherapy. Adi chala interesting undi. Dantlo 1 minute, 30 seconds, 2 minute simple exercises unnai, visualization exercises that teaches you to handle your fear, your guilt. It supposing you're going up and down on a daily basis, chala, as you said, you're becoming very volatile. Ante ippudu oka nimshamlo kopam vachestundi, oka nimshamlo edustunnaru, sometimes it happens that way. So there are beautiful exercises in this, and they can actually reach out to certain websites to say that I'm interested in learning this methodology, నేర్చుకోవాలి. And there are many websites which teach this program. Basic courses చేస్తారు, medium, intermediary, advanced courses కూడా చేస్తారు. So these are the kind of methods that we need. I use this method every day. Okay. Without using this method, I don't start my day. It helps to bring you into complete balance, mentally, emotionally. Because the challenges which you face every day, as you know, suddenly, sometimes it gives you a shock that, I didn't expect this. So how do I deal with this now? Similarly with children also, they must be introduced ఏదో ఒక methodology. Supposing Phyllis Crystal method కాదు, let the parents teach them something else. It can be any other methodology which they like, of their choice. But ఏదో ఒక అలవాటు ఉండాలి పిల్లలకి చిన్నప్పుడు నుంచి పెడితే, యాజ్ దే గ్రో అప్ వీల్ ఇంకా కొంచెం గ్రౌండెడ్ గా దే విల్ గ్రో అప్ యాజ్ వెరీ గ్రౌండెడ్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్. And children who are not out of balance, but children who are in balance. And that is very, very important for all of us, particularly emotionally. That's why you have emotional outbursts. That's why you have young children committing suicide. Why do they commit suicide? Suddenly వాళ్ళకి అనిపిస్తుంది, నేను ఈ జీవితంని హ్యాండిల్ చేయలేకపోతున్నాను. ఎందుకు అంత చిన్న వయసులో ఎందుకు అంత బరువుగా ఫీల్ అవుతున్నారు? ఇవి అంతా పేరెంట్స్ చూసుకోవాలి. అంటే నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడడానికి కూడా మొహమాట పడుతూ ఉంటారు. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడాలంటే చిరాకు పడతారు. అంటే వాళ్ళు క్వశ్చన్స్ వేస్తారు, వాటికి మళ్ళీ ఆన్సర్ చేయాలి అని చెప్తూ ఉంటారు. అండ్ ఫైనల్లీ అమ్మాయిలకైనా పేరెంట్స్ కైనా మీరు ఇచ్చే సజెషన్? My sincere request to parents and to children, whether it is boys or whether it is girls, whether it is young college going students, I have only one message for them. Please be bold and fearless and strong. You can do anything if you have these qualities along with patience. But if you don't have these qualities, then జీవితాంతా మీరు భయపడి మీరు గడపలేరు.
అండ్ ఎస్ కమ్యూనికేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఈ రోజు మేము చూస్తున్నాము దట్ పేరెంట్స్ మధ్యలో అండ్ పిల్లల మధ్యలో కమ్యూనికేషన్ చాలా వరకు బ్రేక్ డౌన్ అయిపోయింది. సో ఇన్ఫాక్ట్ ఇప్పుడు నిన్న ఒక డిస్కషన్ జరిగింది వేర్ విత్ అనదర్ డిపార్ట్మెంట్ అండ్ స్లోలీ వీ విల్ గివ్ యూ మోర్ డీటెయిల్స్. వీఆర్ వర్కింగ్ ఆన్ కమ్యూనికేషన్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ అడోలసెంట్స్. సో అది ఒక ప్రోగ్రామ్ ఇప్పుడు తయారు చేయడం జరుగుతుంది. ఐ థింక్ అనదర్ 3 months లో తయారైపోయినాక నేను ఇంకా డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఫైనల్లీ చాలా విషయాలు మాట్లాడారు. ఇంకా ఏదైతే మీరు స్టాండ్ విత్ హెర్ ప్రోగ్రామ్ లాంటివి ఇంకా మరిన్ని ప్రోగ్రామ్స్ చేయాలి. Now, as of now, we would like to stick to this program because it's a 1-year program. ఈ తర్వాత depending on the feedback from the public, men and women both, I would definitely like to see what more I can do. ఓకే. సో విమెన్ సేఫ్టీకి సంబంధించి ఇంకా మీరు అంటే మాకు ఈ ప్రాబ్లం ఉందంటే క్షణాల్లో కాకుండా కొన్ని అంటే చాలా ఫాస్ట్గా వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలి, మరిన్ని ప్రోగ్రామ్స్ చేయాలి అండ్ ఫర్దర్గా ఇంకా మరింత మందికి మీరు ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఆల్రెడీ ఉన్నారు, బట్ మీకు ఇన్ని సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసేటువంటి పవర్, ధైర్యం అన్ని మీకు మీ గాడ్ వినాయక ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. చాలా విషయాలు చెప్పారు. ఇట్స్ ట్రూలీ ఇన్స్పైరింగ్ మీ. Thank you so much. Thank you so much. Thanks.